బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ ఎవరికి రావాలంటే నా పర్సనల్ ఒపీనియన్, నా ఫేవరెట్ అయితే కళ్యాణ్. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ టైటిల్ కొడితే డెఫినెట్ గా అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అంతేకాకుండా కళ్యాణ్ ఎంత చిన్న ఏజ్ లో ఎంతో మెచ్యూరిటీ చూపిస్తాడు. డెఫినెట్ గా వేరే వాళ్ళకైతే హాని జరగదు అండ్ వాళ్ళ ఫ్యామిలీ పూరెస్ట్ ఫ్యామిలీ నుంచి అట్లీస్ట్ ఒక 50% అనే లైఫ్ సెటిల్ అవుతుంది. థర్డ్ థింగ్, ఆయనకి ప్యాషన్, ఇండస్ట్రీ అంటే కంప్లీట్ గా ప్యాషన్. అందుకనే ఇప్పుడు జస్ట్ అగ్ని పరీక్ష నుంచి ఒక కామన్ మ్యాన్ గా అగ్ని పరీక్షలో వచ్చి ఎంతో సెటిల్ గా ఆడి ఇప్పుడు టాప్ 1 టాప్ పొజిషన్ లో ఉన్నాడు. సో 100% ఇలాంటి పర్సన్ ఎప్పుడైతే ప్యాషన్ మీద, ఈయనే కాదు ఎవరైనా కానీ ఎప్పుడైతే ప్యాషన్ మీద వర్క్ చేస్తారో కుంభస్థలాన్ని కొట్టే ఛాన్సెస్ 100% ఉంది. సో ఈ రోజు కళ్యాణ్ కి ఆల్రెడీ ఒక సెటిల్ అయిన 50 అంటే ఆర్మీలో సెటిల్ అయిన పర్సన్ ఉన్నా కానీ ఆయన అది కాదు, నాకు ఇంట్రెస్ట్ ఇది ఉంది, ప్యాషన్ ఇది ఉంది అని చెప్పేసి వచ్చిండు. సో ఇలాంటి పర్సన్ ని మనం గెలిపిస్తే, ఇలాంటి పర్సన్ కి మనం మోటివేషన్ ఇస్తే 100% కుంభస్థలాన్ని కొడతారు. ఆయన వల్ల ఇంకొంతమందికి మంచిగా జరుగుతుంది కానీ హాని అయితే 100% జరగదు. అండ్ ఇవే కాకుండా కళ్యాణ్ మొత్తం గేమ్స్ లో ఎక్కడ కూడా అసలు అన్యాయంగా ఆడలేదు. ఎవరికి కుదిరితే హెల్ప్ చేసింది కానీ అన్యాయంగా ఆడలేదు. అండ్ ఆయనకు అన్యాయం చేసిన వాళ్ళకి కూడా ఆయన హెల్పే చేసింది కానీ ఎప్పుడు కూడా ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. సో గైస్, మీకేమనిపించింది? అండ్ డెఫినెట్ గా కళ్యాణ్ అయితే గెలవాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇమాన్యుయల్, తనుజ, సుమన్, భరణి వీళ్ళందరూ ఎవ్వరు కూడా సెలబ్రిటీస్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయట్లేదు. సో తొక్కేయాలని చూస్తున్నారు. వాళ్ళ 5గురిలో వాళ్ళు మిగతా వాళ్ళలో సెలబ్రిటీస్ లోంచి టాప్ 5 ఎవరు వచ్చినా వాళ్ళకి నచ్చుతుంది కానీ కామన్ మ్యాన్ అయిన కళ్యాణ్ ని, పవన్ ని తొక్కేయాలని చూస్తున్నారు 100%. సో 100% ఎవరైతే కామన్ మ్యాన్ కళ్యాణ్ కానీ పవన్ కానీ రావాలనుకుంటే కనుక డెఫినెట్ గా వాళ్ళకి ఓట్ వేయండి, గెలిపించండి. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి.